హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే కోవేటం అయితే ఉల్లగడ్డలు అయితే తెచ్చింది. ఉల్లగడ్డలు అంటే ఉల్లగడ్డలు కాదు, అలాగే ఉంటాయి కానీ వీటి పేరు అయితే ఫగా అంటారంట. ఉల్లగడ్డలు లాగానే ఉంటాయి కానీ ఉల్లగడ్డలు అయితే కాదు. ఎప్పుడైతే ఒక బాక్స్ అయితే తెచ్చది ఫ్రెష్గా, అప్పటికప్పుడే తెచ్చది. కానీ ఈసారి నుంచి మాత్రం 4-5 బాక్సులు అయితే తెచ్చింది. ఒక బాక్స్ ఉంటుంది కానీ ఆ బాక్సులో ఫుల్గా అయితే ఉండవు. ఇవైతే చాలా రేట్ ఎక్కువని కోవేటా అని చెప్పింది. ఎప్పుడో కానీ దొరకమంట. అదే పనిగా దగ్గరుండి నాతో పాటు అయితే కొన్ని కాయలు అయితే ఆమె కూడా ఒలుపు తీసింది. ఆ తోలు అనేది ఎక్కువ తీయాకు, కన్నంతా పోతుంది అని చెప్పింది. ఈ కాయలను అయితే ఆమె రాత్రి 11 గంటలకు తెచ్చింది. ఇవన్నీ ఒలిపేటప్పటికి పొద్దున్నే తెల్లారిపోతుందని చెప్పి ఇవి ఏం చేయాలని అడిగాను. ఇవన్నీ ఇప్పుడే చేయాలని అడిగాను. అవసరం లేదు, ఈరోజు ఏం చేయొద్దు, వీటిని బాగా ఒలిపి నీట్గా క్లీన్ చేసేసి కాసేపు అయితే ఉడకనివ్వు, తర్వాత అయితే క్లోజ్ చేసేసాయి అని చెప్పింది. ఉదయం వచ్చినాక వాటన్నిటిని బాక్సులో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టమని చెప్పింది. కొంతమంది అయితే పని కావాలి అని చెప్పి కామెంట్ పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే నాకే పని ఉంటే చెప్పండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఉండే ఇంట్లో అయితే పని ఎక్కువ కానీ జీతం తక్కువ. బయటికి పోతే ఇంకా దొరుకుతాయో దొరకవో అని చెప్పి కష్టమైనా కూడా ఇదే ఇంట్లో చేసుకుంటాను. కష్టమైతే వీడియోలు ఎలా తీసుకుంటున్నావు అని మీకు డౌట్ రావచ్చు. నిజం చెప్పాలంటే ఇంట్లో ఎవరు లేనప్పుడే వీడియోలు తెచ్చాను. ఇంట్లో కోవేటోళ్ళు ఉన్నప్పుడు అసలు వీడియోనే తీను. కానీ నేను తీసే వీడియోలు అయితే వాళ్ళు ప్రతిరోజు చూస్తారు, వాళ్ళకి తెలుసు. మీరేమనుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటుంది ఆ ఇల్లు ఫ్రీగా ఉంటుంది, పని ఎక్కువ ఉండదు అని మీరు అనుకుంటున్నారు. అస్సలు అనుకోవాకండి. ప్రతి ఇంట్లో జీతం ఇచ్చేటప్పుడు పని తప్పనిసరిగా అయితే ఉంటుంది. అందులో ఇంక చెప్పనవసరం లే గల్ఫ్ కంట్రీస్లో పని ఎలా ఉంటుందో. వీటి పేరైతే కరెక్ట్గా అయితే ఫగా. ఈ ఫగా అయితే తోలంతా ఒలుపు తీసేసి హాట్ వాటర్లో అయితే కొంచెం సాల్ట్ వేసేసి ఖచ్చితంగా అయితే 20 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు అయితే వాటర్ మాత్రం కొంచెమే వేసుకోండి, సరిపడా వేసుకోండి. ఎందుకంటే సగం అయితే ఎగిరిపోతాయి, సగం వాటర్ అయితే ఉంటాయి. ఆ సగం వాటర్ అయితే మళ్ళీ వాటికే ఉపయోగించాలి. సాల్ట్ వాటర్ వేసి ఉడకబెట్టిన ఈ ఫగాని ఇప్పుడైతే చల్లారి పెట్టేసి ఉదయానికైతే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న బాక్సుల్లోకి అయితే వేసి ఫ్రీజర్లో అయితే పెట్టాలి. ఎందుకు ఆ విధంగా అంటే ఎప్పుడైనా కూరల్లోకి వేసుకోవాలి అనుకుంటే ఒక బాక్సు తీసుకొని కూరలో వేసుకుంటే సరిపోతుంది. లేదు అన్నం చేసుకోవాలనుకున్నా కూడా వీటితో అన్నం కూడా చేసుకుంటారు. ఎందుకంటే వాటర్ని కూడా అందులో వేసాం కాబట్టి ఆ వాటర్ అయితే ఆ ఫగా కాయలను అయితే ఉడకబెట్టిన వాటర్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వాటర్తో రైస్ను కూడా చేసుకుంటారు. ఈ ఫగా కాయలు అయితే ఎక్కువగా ఈ అరబ్ కంట్రీస్లోనే ఉంటాయంట. ఎందుకంటే ఎడారి ప్రాంతాలు కాబట్టి ఎడారి ప్రాంతాల్లోనే ఉంటాయంట. అసలు ఏంటంటే వీటిని అయితే పంటగా వేయరంట ఎవరు, వాటంతకు అవే మట్టిలో అయితే పుడతాయంట. ఈ మాట ఎంతవరకు నిజం అయితే తెలీదు, కోవేటం అయితే అనింది. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ కనిపించిన బాక్సులు అయితే ఒక బాక్సు మాయని నేనే తినుంటాను. రాయలు ఉడికేటప్పుడు మాత్రం ఇవి ఉడికినాయా లేదా అని చూసేటప్పుడు ఒక బాక్సు మైన్ అయితే తినుంటాను. చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని అయితే తాలింపుగా కూడా చేసుకోవచ్చు. వీటిని అయితే ఈరోజు ఒక బాక్సును అయితే ఫ్రై చేశాను. బటర్లో ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని సన్నగా కట్ చేసి వేసేసి తర్వాత కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం సాల్ట్ వేసేస్తే సరిపోతుంది. లైట్ మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే వీలైతే ట్రై చేయండి. పకాకాయలను ఉడకబెట్టిన వాటర్ని అయితే బాక్సుల్లో అయితే కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే ఆ విధంగా చేస్తే ఫ్రెష్గా ఎలా ఉన్నాయో అదే టేస్ట్తో అయితే ఉంటాయి. వాటర్ని వేయకంటే కొంచెం డ్రై అయిపోతాయి ఆ పకాకాయలు. ఈ పకాకాయలను అయితే కువైట్లోనే చూడటము, ఇంతకుముందు ఇండియాలో ఎప్పుడే కానీ నేను చూడలేదు, వినలేదు. కువైట్ అయితే ఏం చెప్పిందంటే ఈ పగాకాయలు అయితే మట్టిలో వాటంతకు అవే పుడతాయంట, చాలా టేస్టీగా ఉంటాయంట, చాలా ఆరోగ్యం కూడా అని చెప్పింది. చాలా రేట్ ఎక్కువ అని కూడా చెప్పింది. ఇలాంటి ఫగాకాయలు ఇండియాలో దొరుకుతాయా? దొరికితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రీజర్లో పెట్టిన ఫగాను ఎలా ఉపయోగించానంటే చూడండి. ఈ విధంగా కూరల్లో అయితే వేచాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ మంచిగా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.